హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈరోజు మా మదర్ బర్త్డే కూడాను. హ్యాపీ బర్త్డే మా. ఈ రెండు శుభ సందర్భాలకు నేను ఒక స్వీట్ని మా ఇంట్లో తయారు చేశాను. అదే ఆప్రికాట్ డిలైట్. ట్రై చేయండి. నేను 250 గ్రామ్స్ ఆప్రికాట్స్ తీసుకున్నాను. వీటిని కొంచెం కడిగిన తర్వాత కడిగేసి నానబెట్టుకోవాలి. ఇది మినిమం 6 hours వరకు నానాలి. ఇవి కొంచెం మెత్తపడటానికి అని చెప్పి కొంచెం మెత్తపడిపోతాయి. అప్పుడు వీటిలో ఉన్నటువంటి విత్తనాన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. గింజ ఒకటి ఉంటుందండి, అదన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్రతి దాంట్లో నుంచి కూడా తీసేసుకోవాలి గింజల మొత్తాన్ని. తర్వాత వీటిని అన్నిటినీ కలిపి స్టవ్ మీద అలానే ఆ వాటర్తోనే స్టవ్ మీద పెట్టేస్తున్నాం. ఇది 10 minutes వరకు ఉడకాల్సి వస్తుంది. ఇది ఉడుకుతుంది, కొంచెం మెత్తపడాలి కదా, అందుకోసము. తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ వరకు వేసుకున్నాము. ఇలా 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆప్రికాట్ డిలైట్ అనేది హైదరాబాద్ ఫేమస్ డిష్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి దీన్ని వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ వాటర్తో సహా పేస్ట్ చేసుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాసు పాలు వేసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలపాలి, ఉండలు లేకుండా. ఆ తర్వాత నేను 1/2 లీటర్ మిల్క్ కాచి ఉంచాను. అందులోనే ఈ కస్టర్డ్ పౌడర్ని వేసి బాగా కలుపుతూ లైట్గా థిక్ అయ్యే వరకు చేసుకోవాలి. ఎక్కువ థిక్ అవ్వకూడదు. తర్వాత నేను ఇంకా స్టవ్ని ఆపేసుకోవాలి. తర్వాత ఈ బ్లడ్ సైడ్లంతా కట్ చేసేసి ఓన్లీ వైట్ని మాత్రమే పెట్టుకోవాలి. తర్వాత నేను ఆప్రికాట్ అది తయారు చేసుకున్నాం కదా సిరప్, దాన్ని ఈ విధంగా నేను ప్యాకెట్లో వేసి ఇలా చేస్తున్నాను. మీకు అట్లా కుదరకపోతే ఒక బాక్స్లో ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నాము లేయర్స్గా. ఈ ఆప్రికాట్ డిలైట్ వేసుకున్న తర్వాత దానిపైన బ్రెడ్ స్లైడ్స్ వేస్తున్నాము. మీరు అట్లాగా చేసుకోకపోయినా కూడా స్పూన్తో అయినా సరే మీరు ఇలా లేయర్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీనిపైన మనము కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, అది వేసేసుకుంటున్నాము సెకండ్ లేగా. దాని మీద మళ్ళీ ఆప్రికాట్ని వేసుకుంటాము. జ్యూసీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఇట్లా ఈ విధంగా. ఇలా కాకపోతే ఈ కవర్లో కాకపోతే మీరు స్పూన్తో అయినా సరే అలా వేసేసుకోవచ్చు. దీనిపైన మళ్ళీ బ్లడ్ స్లైడ్స్, తర్వాత కస్టర్డ్ మిల్క్, దానిపైన మళ్ళీ ఆప్రికాట్ మళ్ళీ వేసుకోవాలి. ఈ ఆప్రికాట్ బ్యాటర్ కూడా వేసేసుకున్నాము. దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ని మన ఇష్టము, నేనైతే పిస్తాను అది తీసుకున్నాను. మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకోసారి చూపిస్తున్నాను. ఫస్ట్ ఆప్రికాట్ బ్యాటర్, ఆఫ్టర్ బ్రౌన్ బ్రెడ్ స్లైడ్స్, తర్వాత దానిపైన కస్టర్డ్ మిల్క్, దానిపైన ఆప్రికాట్ది. మళ్ళీ నేను 2 లేయర్స్ చేశాను. కావాలంటే మీరు 3 లేయర్స్ 4 లేయర్స్ కూడా చేసుకోవచ్చు. ఈ రెస్టారెంట్లో చాలా ఎక్కువ మంది లైక్ చేసి తినేటి
డెజర్ట్ అండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చేసుకోవటం కూడా ఈజీనే, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా లేయర్స్ నేను 2 లేయర్స్ వరకు వేసి చేస్తున్నాను. అంతేనండి. ఇది సెకండ్ టైము కూడా మీకు ఎలా చేయాలో చూపించాను. అదే తర్వాత ఇప్పుడు యాప్రికాట్ని మళ్ళీ వేసుకుంటాను. సిరప్ని వేసుకుంటాను ఈ విధంగా. దీనిపైన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుంటాము. అంతేనండి, యాప్రికాట్ డిలైట్ రెడీ. చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో. చూడండి ఇది ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.